ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కల్కిలో అశ్వత్థామగా తన పవర్ఫుల్ ప్రెజెన్స్ తో మరొకసారి ప్రేక్షకులను మెప్పించిన అమితాబ్ బచ్చన్ ఇప్పుడు కల్కి 2తో పాటు సర్కార్ 4 వంటి భారీ ప్రాజెక్టులతో మరింత బిజీగా మారుతున్నారా? ఈ వయసులో కూడా అదే ఎనర్జీతో కెమెరా ముందు నిలబడుతున్న బిగ్ బి మరొకసారి తన నటనతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారు? కల్కి సీక్వెల్లో ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్ గా కనిపించబోతోంది. అలాగే సర్కార్ 4లో సుభాష్ నాగ్రేగా మళ్ళీ ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నారు? సినిమా ప్రపంచంలో కొంతమంది నటులుంటారు. వారికి వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. 83 ఏళ్ల వయసు దాటినా ఇంకా అదే ఎనర్జీతో అదే పవర్తో తెరపై కనిపిస్తున్న లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్. ఇప్పటికీ ఆయనకు సరిపోయే పవర్ఫుల్ క్యారెక్టర్స్ ను సృష్టిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు తెలుగు దర్శకులు. రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. 2024లో విడుదలైన కల్కి 2898 AD సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర సినిమాకే బలాన్నిచ్చింది. మహాభారతం కాలం నుంచి అమరుడిగా కొనసాగుతున్న యోధుడిగా ఆయన చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పవర్ఫుల్ డైలాగ్స్, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ లో కూడా ఆయన చూపించిన ఎనర్జీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ కథను మరింత ముందుకు తీసుకువెళ్లే కల్కి 2 సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ పాత్రే కీలకం. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. అశ్వత్థామ పాత్రకు ఈ సీక్వెల్లో మరింత ప్రాధాన్యం ఉండబోతుందనే సమాచారం కూడా వినిపిస్తోంది. ప్రభాస్, కమల్ హాసన్ లాంటి మల్టీ స్టార్ కాస్టింగ్ తో పోటీపడి శరవేగంగా అమితాబ్ షూటింగ్ ఫినిష్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అమితాబ్ బచ్చన్ కెరీర్ లో మరో ఐకానిక్ పాత్ర అంటే అది సుభాష్ నాగ్రే. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సర్కార్ సిరీస్ లో ఆయన పోషించిన ఈ రాజకీయ నాయకుడి పాత్ర పవర్, స్ట్రాటజీ, అథారిటీకి ప్రతీకగా నిలిచింది. పవర్ఫుల్ డైలాగ్స్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ పాత్ర బాలీవుడ్ లో ఒక లెజెండరీ క్యారెక్టర్ గా మారింది. ఇప్పుడు ఈ ఐకానిక్ ఫ్రాంచైజీ మరోసారి ప్రేక్షకుల ముందుకి రానుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అధికారికంగా సర్కార్ 4ను ప్రకటించాడు. ఈ సినిమాలోనూ మళ్లీ అమితాబ్ బచ్చన్ అండ్ అభిషేక్ బచ్చన్ సేమ్ రోల్స్ పోషించబోతున్నారు అనే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ ఈ మే నెలలో ప్రారంభం కానుంది. అయితే ఈసారి కొత్త నటీనటులతో పాటు మహారాష్ట్ర రాజకీయాలపై కొత్త కథతో ఈ సినిమా రూపొందించనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి వయస్సు పెరిగినా ఉత్సాహం మాత్రం తగ్గకుండా ఇప్పటికీ పవర్ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న అమితాబ్ బచ్చన్ ఇండియన్ సినిమాల్లో నిజంగా ఎవర్ గ్రీన్ లెజెండ్ అని మరోసారి నిరూపించబోతున్నాడు.